పద్మక కథలకు స్వాగతం. భారతి గారు రచించిన కనువిప్పు అనే కథను మీ పద్మక స్వరంలో వినండి. గాఢ నిద్రలో ఉన్న రాఘవయ్యకి ఒక్కసారిగా మెలకు వచ్చింది. హఠాత్తుగా వేరే ప్రపంచం నుండి ఇక్కడికి వచ్చి పడినట్లు అనిపించింది. చుట్టూ చూసుకున్నాడు. తన భార్య సుజాత పక్కనే నిద్రపోతూ ఉంది. రాఘవయ్యకి బాగా దాహం అనిపించి సుజాతను లేపుదాం అనుకుని కూడా ఆగిపోయాడు. పగలంతా బోల్డ్ పనులతో అలసిపోయిన సుజాత ముఖం నిద్రలో కూడా అలసటగానే ఉంది. రోజువారీ పనులకు తోడు పండగ. ఇంటికి వచ్చిన అల్లుడికి మర్యాదలతోనే రోజంతా గడిచిపోతుంది సుజాతకి. రాఘవయ్య లేచి నీళ్లు తాగుదామని గది నుండి బయటికి వచ్చాడు. ఫ్రిడ్జ్లో నుండి బాటిల్ తీసుకుని తాగుతుంటే అప్రయత్నంగా చెవులకి ఏవో మాటలు వినిపించాయి. తల తిప్పి చూస్తే గోడ గడియారం అప్పటికే 1 చూపిస్తుంది. అరే, ఇంకా పిల్లలు నిద్రపోనట్టుంది అనుకుంటూ మళ్ళీ తన గది వైపు నడిచాడు. ఇంతలో కూతురు అల్లుడు గట్టిగా వాదులాడుకోవటం వినిపించడంతో రాఘవయ్య అడుగులు ముందుకు పడలేదు. వాళ్ళ ఆంతరంగిక విషయాలను వినడం తప్పని తెలిసినా అల్లుడు ఎందుకు అంత గట్టిగా అరిచాడో అని రాఘవయ్యకి కంగారుగా అనిపించింది. మెదడు వెళ్ళమని చెప్తున్నా మనసు కదలటం లేదు. ఒకేసారి బోలెడు ఆలోచనల మనసు నిండా ముసిరాయి. పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు. ఎప్పుడూ సంతోషంగానే కనిపించే వీళ్ళు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారో రాఘవయ్యకి అర్థం కాలేదు. అల్లుడు కిషోర్ కూడా నెమ్మదస్తుడే. ఎప్పుడూ గట్టిగా మాట్లాడటం కూడా వినలేదు. తను తప్పని తెలిసినా అలాగే కదలకుండా నిలబడిపోయాడు రాఘవయ్య. రమ కొంచెం గొంతు తగ్గించి మాట్లాడుతుంది. అమ్మ నాన్న నిద్రపోతున్నారు, కాస్తగా మెల్లగా మాట్లాడండి అంటుంది. కిషోర్ మాత్రం వింటే వినని, మీ అమ్మ వాళ్ళు వింటారేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనే నా నీ బాధ. మా అమ్మ వాళ్ళు ఎంత బాధపడతారో నీకు అసలు పట్టదు. నేనే రేపు మీ నాన్నకు చెప్తాను, ఆయనే నీకు బుద్ధి వచ్చేలా చెప్తారు అంటున్నాడు. నేను నీ పరిస్థితి అర్థం చేసుకొని నీతో నిలబడ్డాను కాబట్టే మన పెళ్ళి జరిగిందండి. కానీ నువ్వు నా పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతున్నావు. పెట్టిన పెళ్లి ముహూర్తాన్ని నువ్వు 2 సార్లు మార్చినా, పెళ్ళిని నెలలు వాయిదా వేసినా నేను అందరికీ నచ్చజెప్పి ఒప్పించాను. నాన్న నా కోసం ఒప్పుకున్నారు. మీ వర్క్ని, జాబ్ని, డ్రీమ్స్ని నేను అర్థం చేసుకున్నాను. కానీ మీకు నా కెరీర్ అసలు విషయమే కాదు. నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అస్సలు ఊహించలేదు అంది రమ. రమ బాధ తన మాటల్లోనే తెలుస్తుంది. తన మనసు బాగా గాయపడిందని రాఘవయ్యకి అర్థమైంది. కిషోర్ మాత్రం చాలా నిర్లక్ష్యంగా, ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయకపోతే మేము బతకలేమా? నువ్వు అసలు రిజైన్ చేయి, ఇంట్లో ఉండి ఇంటి పనులు చూసుకో, అమ్మకి సాయం చేయి. అసలు నువ్వు జాబ్ చేయటం అమ్మకి ఇష్టం లేదు తెలుసా? నేనే పిల్లలు పుట్టే వరకు చేస్తావలే అని చెప్పి ఒప్పించాను. ఇంకా చాలు, నువ్వు జాబ్ మానేసేయి అని చెప్పేశాడు. రమకి కోపం కట్టలు తెంచుకుంది. నువ్వెవరు నన్ను జాబ్ మానే అని చెప్పడానికి? నేను కష్టపడి చదివింది నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని. నన్ను చదివించింది మా నాన్న, నువ్వు కాదు. నేను జాబ్ వదిలేసే సమస్య లేదు అని తేల్చి చెప్పేసింది. అంతా విన్న రాఘవయ్యకి కొంత అర్థమైంది, కొంత కాలేదు. ఎలాగూ రేపు రమ చెప్తుంది కదా, మొత్తం తెలుసుకుందాం అని గదిలోకి వెళ్ళిపోయాడు. రాఘవయ్యకి ఎంత ప్రయత్నించా నిద్ర రావటం లేదు. రమ చదువులో చాలా చురుకైన పిల్ల. ఎప్పుడూ మంచి మార్కులే తెచ్చుకునేది. కష్టపడి చదివేది. చిన్ననాటి నుండే ఎంతో ఆలోచన ఉన్న పిల్ల. తన కూతురని చెప్పుకోవటం కాదు కానీ మొత్తం తమ బంధువర్గంలోనే రమ అంత చక్కని పిల్లలేదు. అలాంటి రమను ఈ అత్యవసర మార్కులు కిషోర్ గారు తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. రమకు సంబంధం వచ్చినప్పుడే అందరూ అన్నారు, కిషోర్ రమకు సరితూగడు అని. రమ అలా అనుకోలేదు, రాఘవయ్య కూడా అలా అనుకోలేదు. కానీ పెళ్లి ముహూర్తం 2సారి మార్చాలి అన్నప్పుడు రాఘవయ్య ఇష్టపడలేదు. కానీ రమ అందరినీ ఒప్పించింది. కిషోర్కి ఇది మంచి అవకాశం అని, తమ కెరీర్లో ఎదుగుతాడు అని, అది తన ఇద్దరికీ మంచిదే కదా అని సర్ది చెప్పింది. ఇష్టం లేకపోయినా ఇక చేసేది ఏమీ లేక ఊరుకున్నారు అందరూ. కూతురు పెళ్ళి ఘనంగా చేశాడు రాఘవయ్య. ఆనాటి నుండి ఈ రోజు వరకు
వాళ్ళు సంతోషంగా ఉన్నారనే అనుకుంటున్నాడు. రమ కోరుకున్న మనిషితో హాయిగా ఉందని అనుకున్నాడు రాఘవయ్య ఎన్నాళ్ళు. ఈరోజు జరిగింది తను ఎప్పుడూ ఊహించలేదు. మనసంతా గందరగోళంగా అయిపోతుంది రాఘవయ్యకి. సుజాతను లేపి మాట్లాడాలి అనుకుని కూడా మళ్ళీ తమాయించుకున్నాడు. రేపంతా తెలుసుకొని ఆ కిషోర్కి బుద్ధి చెప్పాలి. తన కూతుర్ని ఎంత బాధ పెడతాడా, అంత లోకోగట్టి మాట్లాడతాడా, అసలు వీడితో రమ ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏమిటో అనుకుంటూ తెల్లవారే వరకు నిద్ర లేకుండా గడిపేశాడు రాఘవయ్య. యథావిధిగా సూర్యోదయం తర్వాత పనులు జరిగిపోతున్నాయి. ఇంట్లో అందరూ వారి వారి పనుల్లో పడిపోయారు. రమ కిషోర్ ఇద్దరూ అసలు ఏమీ జరగనట్టే ఉన్నారు. రాఘవయ్యకు ఏమీ అర్థం కాలేదు. అంతా సర్దుకుందేమో అనుకున్నాడు, కానీ ఎందుకో రమను చూస్తే అలా అనిపించలేదు. ఇక ఉండబెట్టలేక సుజాతను పిలిచి రాత్రి జరిగిందంతా చెప్పాడు. సుజాతని రమతో మాట్లాడమని, వాళ్ళిద్దరికీ అసలు గొడవ ఎందుకు జరుగుతుందో కనుక్కోమని చెప్పాడు. పెద్దగా స్పందించకుండా ఉన్న సుజాతను చూసి రాఘవయ్యకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి సుజాత, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? ఏమి మాట్లాడవేంటి అన్నాడు సుజాత వైపు చూస్తూ. సుజాత కొంత నిరుత్సాహంగా, ఇది వాళ్ళ సొంత విషయం కదండి, మనం మాట్లాడటం అంత బాగోదేమో. కిషోర్కి ఇష్టం లేనప్పుడు రమ ఉద్యోగం చేయటం మంచిది కాదేమో అంది. రాఘవయ్యకి కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది. సుజాతేనా ఇలా మాట్లాడుతుంది అనుకున్నాడు. రమ చదువు కోసం సుజాత ఎంతో కష్టపడింది, పట్టుదలగా నిలబడింది. రాఘవయ్యకి బాగా తెలుసు. అలాంటి సుజాత ఎంత సులువుగా ఎలా రాజీ పడిందో ఆయనకు తెలియడం లేదు. రాఘవయ్య కోపం కట్టలు తెంచుకుంది. చూడు సుజాత, నిన్నగాక మొన్న వచ్చిన వాడి కోసం రమ తన జీవితాన్ని దారిపోయాలా? అసలు వాడు సరైన వాడైతే ఇలా చేయమని చెప్పడు. అలాంటి మూర్ఖుడు కోసం నా కూతురు తన ఆనందాన్ని, కష్టపడి సంపాదించిన ఉద్యోగాన్ని వదులుకుని వాడికి పని మనిషిలా పడి ఉండాలా? నేను ఒప్పుకోను. నువ్వు ఒక్కసారి రమతో మాట్లాడి నాకు విషయం చెప్పు, నేను చూసుకుంటాను అన్నాడు. సుజాత తల ఊపి వెళ్ళిపోయింది. కానీ రాఘవయ్యకి జరుగుతున్న విషయాలు చూస్తే ఉక్రోషం వచ్చేస్తుంది. కని పెంచి చదివించి ప్రాణంగా పెంచుకున్న తన బిడ్డ మీద భర్త పేరుతో ఎవడో ఇంత అజమాయిషీ చేయడం, తాను ఏమీ చేయలేని పరాయి వాళ్ళలాగా అయిపోవటం రాఘవయ్యకు అస్సలు మింగుడు పడటం లేదు. వంటగదిలో భోజనాలకు అన్నీ సిద్ధం చేస్తుంది రమ. సుజాత రమను చూస్తూ, ఏమ్మా ముఖం అలా ఉంది, ఒంట్లో బాగోలేదా? రాత్రి సరిగా నిద్ర పట్టలేదా అంది యథాలాపంగా అడుగుతున్నట్లు. అదేం లేదమ్మా అంది ముక్తసరిగా రమ. కిషోర్ నిన్ను బాగానే చూసుకుంటున్నాడా తల్లి? నీకు అక్కడ ఏమీ ఇబ్బంది లేదు కదా? ఈసారి కాస్త సూటిగానే అడిగింది సుజాత. ఒకసారి తలెత్తి సుజాతనే చూస్తూ ఏదో చెప్పబోయి ఆగిపోయింది రమ. పర్లేదు చెప్పమ్మా, నీకేదన్నా ఇబ్బంది ఉన్నా మేము ఉన్నాం కదా అంది ప్రేమగా. రమ కంట్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, మనం ఎంత కష్టపడినా ఈ చదువులు ఉద్యోగాల పేరుతో ఇంట బయట ఒడిగం చేసినా ఈ సమాజం మనకి ఎప్పటికీ విలువ ఇవ్వదా అమ్మా? ఎప్పుడు మన జీవితం, మన నిర్ణయాలు వేరే ఎవరో చెప్పినట్లే జరుగుతుంటాయా? మనం వాటిని అనుసరిస్తూ పోవాలే తప్ప మన అభిప్రాయాలు, ఆలోచనలు, ఇష్టాలు ఎవరికి అవసరం లేదమ్మా. మనం ఉన్నట్టే ఎదుటి వాళ్ళు ఉంటారు అనుకోవటం మన తప్పే. మన కోసం మనం బతికే ధైర్యం మనకు లేదు. ఎప్పుడు ఎవరో ఒకరి చెప్పు చేతల్లో మన ఆత్మాభిమానం వదిలేసి బతకాల్సిందేనా అంది దిగులుగా. సుజాత వెంటనే రమ చెయ్యి తన చేతిలోకి తీసుకుంది. అసలు ఏం జరిగింది వివరంగా చెప్పు రమా అంటూ రమను కూర్చోబెట్టింది. నేను జర్మనీ వెళ్ళటం కిషోర్కి ఇష్టం లేదమ్మా. ఏదో ఒక కారణం చెప్పి నన్ను జాబ్ మానేయమని గొడవ చేస్తున్నాడు. అత్తయ్యకు నేను జాబ్ చేయటం ఇష్టం లేదంట. నేను వచ్చే వారం మీటింగ్ కోసం చెన్నై వెళ్ళాలి, నన్ను వెళ్ళొద్దు అంటున్నారు. ఈ మీటింగ్కి వెళ్ళకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. నేను జర్మనీ వెళ్ళటం కుదరదు. నేను ఎంత చెప్పినా వినటం లేదమ్మా. అసలు జాబే వద్దంటున్నాడు అని విషయం చెప్పింది. మీ పెళ్ళికి ముందే కిషోర్కి తెలుసు కదా అమ్మా నువ్వు జర్మనీ వెళ్ళేది. మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? నేను నాన్నకు చెప్తాను,
అంతా ఆయనే చూసుకుంటారు, నువ్వు బాధపడకు అని సర్ది చెప్పింది సుజాత. ఏం చెప్తావమ్మా నాన్నకి, నాన్న కూడా అంతే కదా, నిన్ను చదివిస్తాను అని తాతయ్యకి మాటిచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత ఏం చేశాడు? వీళ్ళందరూ ఒకటే అమ్మా, కుదిరినంత వరకు మంచి మాటలతో మోసం చేస్తారు. మనం మోసపోయామని తెలిసి కూడా వీళ్ళను ప్రేమగా చూసుకోవాలి అని ఎలా కోరుకుంటారమ్మా వీళ్ళు? అసలు అర్థం కాదు నాకు. మాటలకు చేతలకి అసలు పొంతనే ఉండదు. మనం కళ్ళు మూసుకొని మనసు చంపుకొని బతకడమే గొప్ప బతుకని మురిసిపోవాలి. వీళ్ళకి పని మనుషులు కావాలి, అది కూడా చదువుకున్న పని మనుషులు. రోజులు మారాయి కానీ ఏదీ మారలేదమ్మా. అంతా అలానే జరుగుతోంది, ఇలానే జరుగుతూ ఉంటుంది కూడా. సుజాత తలదించుకుని నిలబడింది. అతి కష్టం మీద నోరు తెరిచింది కానీ నోటి మాట రాలేదు. తన మనసులో ఎక్కడో దాచిపెట్టుకున్న గాయం, పడిన బాధ అంతా కళ్ళ ముందుకు వచ్చేసింది. రమకి ఏం చెప్పాలో ఎలా అనునయించాలో తెలియలేదు. ఆయన నీ విషయంలో అలా చేయలేరమ్మా, నువ్వు ఒక్కసారి నాన్నగారితో మాట్లాడు అని మాత్రం చెప్పగలిగింది. అవునమ్మా, నాకు సాయం చేస్తారు నాన్న, ఎందుకంటే నేను కూతుర్ని, తన కన్న కూతుర్ని. అందుకు ఆ రోజు నాన్నమ్మకి ఇష్టం లేదని నీ చదువుకు అడ్డు నిలిచారు. ఇక్కడ మంచి చెడులు తప్ప తప్పు ఒప్పులు ఏమీ లేవా? ఆ రోజు స్వార్థమే, ఈరోజు స్వార్థమే. ఇన్ని సంవత్సరాల్లో నీ బాధ ఎప్పుడూ వాళ్ళకు కనిపించలేదు. అలాంటిది ఈరోజు కిషోర్కి మంచి చెడు ఎలా చెప్తారు? చెప్పిన కిషోర్ ఎందుకు వింటాడు? నువ్వు ఈ ఇంటికి కోడలుగా ఎలా వచ్చావో ఆ ఇంట్లో నేను కూడా అంతే కదా. నొప్పి మనదైనప్పుడు మాత్రమే విలువలు, హక్కులు, ప్రేమలు అన్నీ గుర్తొస్తాయి. నాకు తెలిసి నాన్నకి కిషోర్కి ఏం తేడా లేదమ్మా, ఇద్దరూ ఒకటే. నేను నాన్న సాయం తీసుకోవాలి అనుకోవటం లేదమ్మా. నేను నిర్ణయించుకున్నాను, నేను విడాకులు తీసుకుంటాను. ఈ రాజీ బతుకు నా వల్ల కాదమ్మా. పెళ్ళి అంటే ఇద్దరు కలిసి బతకాలి కానీ ఒకరి సంతోషం కోసం ఇంకొకరి కళ్ళల సంతోషం దోచుకోకూడదు. నీకు ఉన్నంత ఓపిక నాకు లేదమ్మా. ఇది నీకు తప్పని అనిపిస్తే నన్ను క్షమించు అంటూ రమ సుజాతను హత్తుకుంది. సుజాత మొత్తం నీరైపోయింది. గది బయట ఉండి అంతా వింటున్న రాఘవయ్యకి రమ ఒక్కో మాట ఒక్కో చెంపదెబ్బలా తగిలింది. రాయిలా అక్కడే నిలబడిపోయాడు. తను ఇన్ని సంవత్సరాలుగా తెలిసి కూడా తెలియనట్టు, పెద్ద విషయాలు కానట్టు నటిస్తూ వచ్చిన తప్పులన్నీ కళ్ళ ముందు కదిలాడాయి. తనకంతా తెలుసు. సుజాతకిచ్చిన మాట, తల్లి మాట విని తన స్వార్థం కోసం తప్పిన మాట. ఆ రోజు సుజాత తండ్రి కూడా ఇలాగే ఎంతో క్షోభపడ్డాడు. కానీ కూతురు కాపురం కోసం నోరు మెదపలేదు. తల్లి లేని పిల్లని ఇంట్లో ఒక్కదాన్నే వదిలి నేను పనికి వెళ్ళలేకపోతున్నా బాబు. సుజాతకి చదువంటే చాలా ఇష్టం. మీరు పెళ్ళైన తర్వాత కూడా చదివిస్తాను అంటేనే పెళ్లి చేస్తాను. తన చదువు ఖర్చు నేనే చూసుకుంటాను అని పెళ్ళికి ముందే చెప్పారు రాఘవయ్య మామగారు. రాఘవయ్య చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. పెళ్ళి జరిగాక నెమ్మదిగా అంతా మారిపోయింది. సుజాతను అత్తగారు ఉచితంగా పనిచేసే పని మనిషిని వదిలిపోవటం ఇష్టం లేక చదువు కుదరదు అంది. ఇప్పుడు చదివి ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలా అంటూ దెప్పి పొడిచింది. రాఘవయ్య అంతా చూస్తూ మౌనం వహించాడు. తల్లి చేసేది తప్పని తెలిసినా సుజాతని బలిచ్చేశాడు. మామగారు పడే బాధ, సుజాతలో ఉన్న వేదన అన్నీ రాఘవయ్యకి తెలుసు. తన కళ్ళ ముందే సుజాత జీవం లేకుండా తిరుగుతున్నా, నవ్వు మర్చిపోయి పనిచేసే యంత్రంలో మారిపోయినా తను చలించలేదు. ఇది పేరు పెట్టని బానిసత్వం కదా. రాఘవయ్య సిగ్గుపడ్డాడు, కన్నీరు కార్చాడు. కానీ ఇప్పుడు తను ఏదీ మార్చలేడు. చేయగలిగినాడు, తనకు అవసరం అనిపించలేదు. ఇప్పుడు చేయటానికి ఏమీ లేదు. రమ చెప్పిన ప్రతి మాట నిజం. మన మంచి చెడులన్నీ నీటి మీద రాతలు. అమ్మకి, అక్కకి, కూతురికి ఒక న్యాయం, భార్యకి మరో న్యాయం ఉండదు కదా. మన బంధాలను బట్టి మన ఆలోచనలు, తప్పు ఒప్పులు మారిపోతుంటే న్యాయాన్యాయాలు ఎక్కడ తెలుస్తాయి? తన తల్లికి సుజాత కోడలు కాకుండా కూతురైతే ఎలా చేస్తుందా?
తల్లి మీద ప్రేమ ఉంటే భార్య జీవితం బలి చేయటం ఏ విధంగా న్యాయం? మనిషిని మనిషిలా చూడాలి, తప్పుని తప్పులానే చూడాలి. మనకు నచ్చిన వాళ్ళు చేసినంత మాత్రాన తప్పులు ఒప్పులు కావు. అలాంటి వాళ్ళని సమర్థించిన వాళ్ళు నేరస్తులు కాకపోరు. తాను తన తల్లితో మాట్లాడి ఉండవచ్చు, సుజాతను చదివించి ఉండవచ్చు, కానీ చేయలేదు. ఇప్పుడు కిషోర్ని తప్పు పట్టడంలో అర్థం లేదు. 6 అడుగులు రాఘవయ్య సిగ్గుతో కుంచుకుపోయాడు, మరుగుజ్జు అయిపోయాడు. సుజాత రమణ్ తీసుకొని వంటగది నుండి బయటకు వచ్చింది. రాఘవయ్యకి ఇప్పుడు సుజాత ముఖంలో అలసట కనిపించలేదు, బేలగా దీనంగానూ లేదు. తన కూతుర్ని సరిగ్గా పెంచాననే గర్వం, తనకి ఆనాడు లేని ధైర్యం, ఆత్మవిశ్వాసం ఈరోజు తన కూతురికి ఉన్నాయన్న ఆనందం ఆమె కళ్ళల్లో మెరుస్తోంది.